May I have your attention, please? హాయ్ మామ, మీకైతే ఈరోజు మన తెలుగులో ఏ యూట్యూబర్ చూపించిన బిగ్గెస్ట్ స్పెషల్ అయితే చూపిస్తున్నాను. అంతకంటే ముందు మీరు ఆ మహాశివుని నమ్మే భక్తులు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కొట్టి ఒక లైక్ కామెంట్ అయితే చేసేయండి మామ. ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే ప్రజెంట్ కేరళలోని త్రిశూర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాల్లో మనం స్టే చేయబోతున్నాము. మనకు రూమ్లు దొరకలేదు, అందుకే అయినా పర్లేదు, పర్ అవర్ అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే 24 అవర్స్కి తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ లాకర్లో పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను. టెంపుల్కి అయితే వచ్చేసాము. రాజగోపురం ముందైతే ఉన్నాము. ఇప్పుడు 3 ఏనుగులు అయితే వచ్చాయి. ఇది శాంపులే, రేపు చూద్దాం అసలు సినిమా. ఇప్పుడు మీరు చూస్తుంటే వడకునాథన్ టెంపుల్ రాజగోపురము. ఇలానే 4 వైపులా 4 రాజగోపురాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ టెంపుల్ని చూస్తూ ఫెస్టివల్ గురించి అయితే మాట్లాడుకున్నాము. ఈ ఫెస్టివల్ ఎలా ఉంటుందో తెలుసా? 50 ఏనుగులు, 10 ఊర్లు, 10 టెంపుల్స్, వందలాది గొడుగులు, 5 రకాల పంచవాద్య అనపడే వాయిద్యాలు, 250 మందికి పైగా మ్యూజిషియన్స్, 6 లక్షల మందికి పైగా జనాలు. ఒక్కసారిగా ఊహించుకోండి ఫెస్టివల్ ఎలా ఉంటుందో. ఈ ఫెస్టివలే కేరళలో త్రిశూర్లో చేయబడే ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ త్రిశూర్ పురం. ఈ పురం ఫెస్టివల్కి అయితే 200 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. అప్పట్లో కొచ్చి మహారాజైన శక్తన్ తంబురన్ గారు ప్రారంభించారు. ఈ పురం ఫెస్టివల్లో మొత్తం 10 టెంపుల్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. అవి ఏమంటే ఇవి చాలా కష్టంగా ఉన్నాయి. నేను నా 10th క్లాస్లో చదివిన పద్యాలు కూడా ఇంత కష్టంగా ఉండవు, అలా ఉన్నాయి ఈ పేర్లు. అవి ఏమంటే పరమెక్కు, తిరువంబాడి, కనిమంగళం, కరముక్కు, లాలూర్, చూరాకొట్టుకర, పనముక్కంపల్లి, ఆయంతోలే, చెంబుకవు, నెయ్యి తిలక్కవు. మరియు మనం ప్రజెంట్ చూస్తున్న ఈ వడకునాథన్ టెంపుల్లోనే పూరం ఫెస్టివల్ అయితే జరుగుతుంది. నైట్ అయితే మంచిగా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే టెంపుల్కి వచ్చేసాము. ఫెస్టివల్ స్టార్టింగ్లోనే ఈ రేంజ్లో ఉంది అంటే ఇంకా ఈవినింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఫెస్టివల్కి తీసుకొచ్చే ఏనుగుల్ని చాలా జాగ్రత్తగా అయితే తీసుకుంటాము. నిపుణులు మరియు దేవస్వం బోర్డులతో కూడిన కమిటీ త్రిశూర్పురం కోసం ఏనుగులు వాటి చెవులు, దంతాలు, కాళ్ళు, తోక మరియు కాళ్ళు వంటి అంశాలను ఆధారంగా చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తాము. ఎందుకంటే ఫెస్టివల్కి చాలా మంది జనాలు వస్తారు, అడావిడి ఉంటుంది. ఏనుగుల వల్ల ఏ ప్రమాదం కలగకుండా ట్రైనడ్ ఏనుగులను ఎంపిక చేసి తీసుకుంటారు. ఎంపిక చేశాక ఏనుగుల్ని పూర్వం పండుగ సిద్ధం చేస్తారు. వాటి శరీర రూపానికి తగ్గట్టు శ్రద్ధను తీసుకుంటారు. వాటికి రంగురంగు బట్టలు, గంటలు మరియు ఇతర ఆభరణాలను అలంకరించి ఊరేగింపుగా తీసుకుని వస్తారు. ప్రతి టెంపుల్ నుండి 3 ఏనుగులు అయితే వస్తాయి. వాటిలో ఒక ఏనుగు పైన ఆ టెంపుల్ యొక్క దేవుణ్ణి ఊరేగింపుగా వడకునాథన్ టెంపుల్కి తీసుకొస్తారు. మనం ఇందాక చూసాంగా అలానే తీసుకొస్తారు. ఈ ఊరేగింపులో పరమెక్కి ఆలయం మరియు తిరువంబడి ఆలయం ప్రముఖ పాత్రను అయితే పోషిస్తాయి. వాటి నుండి పెద్ద సంఖ్యలో ఏనుగులు అయితే వస్తాయి. ఇప్పుడు మనం చూసే టెంపులే పరమెక్కు భగవతి అమ్మన్ టెంపుల్. చూస్తున్నారుగా ఊరేగింపు ఎలా సిద్ధం చేస్తున్నారో. ఇప్పుడైతే అమ్మవారిని టెంపుల్ లోపల నుండి సింహద్వారం నుండి ప్రత్యేక ఆకర్షణీయంగా అమ్మవారిని ఏనుగుపై అలంకరించి తీసుకుని వస్తారు. తీసుకొచ్చాక పైన ఉన్న వాళ్ళు అంబ్రెలాస్ని అయితే ఎక్స్చేంజ్ చేస్తారు మామ. అది చూడడానికి మన 2 కళ్ళు చాలు. అంత హంగామాగా కేరళ డ్రమ్స్ మధ్యలో అలా ఊహించుకోండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు కూడా తప్పకుండా ఈ ఫెస్టివల్కి అయితే ప్లాన్ చేయండి మామ. ఖచ్చితంగా ఎప్పటికీ మర్చిపోలేని వైబ్ని అయితే పొందుతారు. ఎండ మండిపోతున్నా కానీ ఈ క్రౌడ్కి ఏ మాత్రం యాంగ్జైటీ తగ్గలేదు. వైబ్ మామూలుగా లేదు మామ.
ఈ ఫెస్టివల్ మొత్తాన్ని ఒక్క ఇయర్లో అయితే ఎక్స్ప్లోర్ చేయలేము. కనీసం ఒక 3 or 4 years రావాలి మొత్తం చూడాలంటే. అంత పెద్ద ఫెస్టివల్ ఇది. ఒక్క ప్లేస్లో 6 లక్షల మంది అంటే నేను నమ్మలేదు. ఇక్కడ 6 లక్షల మంది అంటే ఇంకా పైనే ఉన్నారు. బయట నుండి ఒక 1 kilometer జనాల మధ్యలో నుండి ఈ ప్లేస్ వరకు రానికి మా మమ్మీ, డాడీ, తాత, ముత్తాతలు కనబడ్డారు. ఏ మాత్రం తగ్గలేదు మనం. తెలుసుగా మరి ఎట్లా రూపాయి లేకున్నా పౌరుషానికి ప్రెస్టేజ్కి ఏ మాత్రం తగ్గం. ప్రాణం పోయినా సరే ఎలాగోలా ఏడదాకా వచ్చేసా. మళ్ళీ ఎలా వెళ్ళాలో తలుచుకుంటేనే భయం అవుతుంది మామ. బ్రహ్మానందం అన్నట్టు ఇంత ఎవరైనా తింటారా, ఇంత దూరం క్రౌడ్లో ఎవరైనా వస్తారా అన్నట్లు అయిపోయింది నా పరిస్థితి. అంతా చూస్తూ ఉన్నాను మామ. ఇక్కడెవడో థియేటర్ కనబడ్డాడు. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ బీభత్సమైన ఫ్యాన్గా ఉన్నాడు. ఒక ఐరన్ పోల్ మీద ఎక్కి ఆ మెస్సీ ప్రింటెడ్ షర్ట్ని తెగ తిప్పేస్తుండు. ఆ పోల్ ఎక్కడ వాడి లోపలికి దిగిపోతుందో అని చూస్తూ ఉన్నామా. మీ బ్యాచ్లో కూడా ఇలాంటి థియేటర్ గార్డు ఉంటే ఎవరైనా కామెంట్లో మెన్షన్ చేయండి మా. టైం నియర్లీ నైట్ 8 o'clock అవుతుంది మామ. లైట్లు ఆఫ్ చేశారు. అందరూ మొబైల్ ఫ్లాష్లో ఆన్ చేయడం స్టార్ట్ చేశారు. ర్యాంప్ అంతే మామ. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కనబడుతుందిగా. నెక్స్ట్ ఇయర్ మటుకు ఈ ఫెస్టివల్ ఖచ్చితంగా మిస్ అవ్వలేకండి మామ. సో ఓకే, ఇప్పుడైతే ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది వడక్కునాథం టెంపుల్. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే పరమెక్యూ టెంపుల్ ఉంటుంది. చెప్పగా రెండింటికైతే పోటీ అయితే జరుగుతుందని. అది ఇదే. అక్కడ హంగామా పూర్తయింది, ఇంకా అయిపోయింది అనుకుంటూ ½ an hour అందరినీ తోసుకుంటూ బయటికి ఎలాగోలా వచ్చేసాను. అక్కడ ఒక 30 ఏనుగులు ఉన్నాయి. అవేనేమో అనుకున్నా, కానీ బయట వచ్చి చూస్తే ఇక్కడ ఇంకో 20 ఏనుగులు రోడ్ షో జరుగుతుంది ఊరేగింపుగా. ఇక్కడ ఖాళీ లేదు. రోడ్లు పైన ఫుల్ జనాలు ఉన్నారు మామ. నిండిపోయారు అసలు. నైట్ వెళ్ళిపోయి 2 hours రెస్ట్ తీసుకొని 2:30కి క్రాకర్స్ పేలుస్తారని వచ్చేసాము. ఇప్పుడైతే నియర్లీ 5 o'clock అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేశారు మా. ఇంకా లాస్ట్ ఈ క్రాకర్స్ ఫెస్ట్ చూసుకొని రిటర్న్ ట్రైన్ అయితే 7 o'clockకి ఎక్కేస్తాం.
ఓకే మామ, ఇంతటితో అయితే మన త్రిశూర్పురం బ్లాగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే కొట్టేయండి మామ. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి మామ. ఇలాంటి ఫెస్టివల్స్ మీ ముందుకి మరెన్నో తీసుకొస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ మామ.